అభివృద్ధి కేంద్ర గుంటూరు నగరంలో ఏ కాలువలో చూసినా టన్నుల కొద్ది చెత్త పేరుకుపోయింది. ప్రధానంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందే చెత్త ఇలా పేరుకుపోవడం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తుంది. గుంటూరు నగరపాలక సంస్థ పారిశుద్ధ్య విభాగం పనితీరుపై నగరవాసులలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చెత్త సేకరణలో మాత్రం సిబ్బంది చురుకుగా పనిచేస్తున్నప్పటికీ కాలువల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు నగరపాలక సంస్థ పారిశుద్ధ విభాగంపై ప్రజలు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదైతే చెత్త సేకరణ మీద ఉన్న శ్రద్ధ కాలువలో పూడిక తీయటంలో లేదని చెప్పొచ్చు. ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే దాని మీద కూడా 99 టీవీ ప్రత్యేక కథనం ఇప్పుడు మనం చేస్తున్న పరిస్థితి. ఏదైతే గుంటూరు నగరంలో, గుంటూరు మహానగరంలో ఎక్కడ చూసినా కాలువలో చెత్త పేరుకుపోయిన పరిస్థితి ఉంది. ఏ వీధిలో చూసినా సరే ప్లాస్టిక్, గుంటూరు నగరంలో ప్లాస్టిక్ నిషేధం అని అధికారులు ఒకవైపు చెప్తూ ఉంటే మరోవైపు ఆ ప్లాస్టిక్ అంతా కూడా కాలువ పాలైన పరిస్థితి ఉంది. కాలువలో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ ప్లేట్లు ఇవన్నీ కూడా గుంటూరు నగరపాలక సంస్థలో ఉన్నాయంటే మీరు నమ్ముతారా? అదే మనం ఇప్పుడు చూపిస్తున్నాం. చూడొచ్చు పక్కన విజువల్స్లో కూడా ఏ టిఫిన్ బండి దగ్గర పెట్టినా టిఫిన్ చేస్తున్నారు, ప్లేట్లు కాలువలో పడేస్తున్నారు. ఏ కూల్ డ్రింక్ షాపుల దగ్గర ఎక్కడైనా సరే అక్కడ కూడా పరిస్థితి ఏంటంటే కూల్ డ్రింకులు డబ్బాలు తాగుతున్నారు, ఆ కూల్ డ్రింక్ డబ్బాలు కూడా కాలువలో పడేస్తున్న పరిస్థితి. ప్రధాన నగరమైనటువంటి గుంటూరు మహానగరంలో ప్రధాన రహదారి అంటే గుంటూరు కలెక్టర్ ఆఫీసు దగ్గరలోనే ఇంత ఘోరంగా ఉంటే ఒక జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ బంగ్లా దగ్గరే, కలెక్టర్ ఆఫీస్ దగ్గరే ఇంత ఘోరంగా ఈ కాలువలు తీరు ఇలా ఉంటే మిగతా ప్రజల పరిస్థితి ఏంటి, ప్రజల దగ్గర వీధుల్లో పరిస్థితి ఏంటి అనేది అర్థం కాని పరిస్థితి. ప్రజల గుంటూరు ఏదైతే మహానగరంలో వీధులన్నీ కూడా వర్షం పడితే జలాశయాల్ని తలపిస్తున్న పరిస్థితి. ఇలాంటి సందర్భంలో ఏదైతే ఈ టైంలోనే ఇలా ఉంటే ఇక వర్షాకాలం వస్తే రోడ్లన్నీ జలమయమయ్యే పరిస్థితి ఉంది. ఎందుకు ఇలా నిర్లక్ష్యంగా గుంటూరు నగరపాలక సంస్థ వ్యవహరిస్తుంది? అటు కమిషనరు స్పందించటం లేని పరిస్థితి ఉంది. ప్రజల్లో ఒక ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి. ఏ వీధి చూసినా సరే మురికి కాలువలు నిండిపోయిన పరిస్థితి. కాలువల పూడికలు తీసే విషయంలో గుంటూరు నగరపాలక వ్యవస్థ నిర్లక్ష్యంగా ఉందనే చెప్పొచ్చు. గుంటూరు నగరంలో డ్రైనేజ్ వ్యవస్థలో నిర్లక్ష్య ధోరణి కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. ఒక కలెక్టర్ ఆఫీస్ ప్రాంతంలోనే కాదు, నగరంలోని అనేక ప్రాంతాలలో కాలువ సమయానికి శుభ్రం చేయకపోవడంతో మురికి నీరు నిల్వ ఉంటుంది. దీంతో దుర్వాసనలు వ్యాపించడం, దోమలు విపరీతంగా రావటం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. రాబోయే వర్షాకాలంలో పరిస్థితి మరింత విషమంగా మారి చిన్న వర్షానికి కాలువలు పొంగి పొర్లి రోడ్డు మీదకి మురుగునీరు చేరే ప్రమాదం ఉంది. దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాలువల పూడిక తొలగింపు పనులు చేపట్టకపోతే ఆరోగ్య సమస్యలు కలిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే డీసిల్టేషన్ పేరుతో ప్రత్యేకంగా 3,60,00,000 కేటాయించినట్టు నగర కమిషనర్ తెలిపారు. వర్షాకాలం 90 రోజుల పాటు మురికి నీటితో ఎలాంటి ఆటంకం కలగకుండా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ ఉంటుందని అన్నారు. గతంలో ఏ ప్రాంతాలైతే డ్రైన్ వ్యవస్థ ఇళ్లలోకి నీరు చేరాయో ఆ ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రత్యేక యంత్రాలు, పూడికతీత ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే పనులలో పాల్గొంటారని అన్నారు. 22 కిలోమీటర్ల డ్రైన్స్, దాంతోపాటు పీకల్ వాగు మేజర్ డ్రైన్ 6 కిలోమీటర్లు ఉంది. ప్రతి వర్షాకాలం ముందు ఈ డ్రైన్స్ షిల్టేషన్ కార్యక్రమాన్ని కార్పొరేషన్ అధికారులు పెద్ద ఎత్తున చేపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. గతంలో కన్నా భిన్నంగా, ఎందుకంటే ఈరోజు ప్రజల అవసరాలు పెరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా
లోతట్టు ప్రాంతాలు ఉన్నటువంటి మునిగిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యలుగా ఈ షిల్ట్ క్లీనింగ్ ప్రాసెస్ని చాలా పకడ్బందీగా గతంలో లాగా కాకుండా అన్నీ కూడా ఎవరైతే ఈ 3 నెలల కాలంలో ముఖ్యంగా షిల్టేషన్ దగ్గర నుంచి డీషిల్టేషన్ తర్వాత కూడా 90 రోజుల పాటు ఆ డ్రైన్ని మెయింటైన్ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు టెండర్ రూపంలో చేసేటప్పుడే ముందే ఎవరికైతే టెండర్ వస్తుందో ఆ వ్యక్తి టెండర్ తీసుకున్న తర్వాత డీషిల్టేషన్ చేయడం, తర్వాత వర్షాలు పడిన తర్వాత మరొకసారి దాన్ని క్లియర్ చేయడం, దాని తర్వాత 90 రోజుల పాటు దాన్ని మెయింటైన్ చేసేటువంటి అన్ని కూడా కలిపి కాంట్రాక్ట్ ని పిలవడం జరిగింది. మురుగునీరు ప్రవహించే కాలువలో ఉన్న వ్యర్థాలను తొలగించే కార్యక్రమం చేపట్టామని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు. నగరంలో అనేక చోట్ల మురికి కాలువలు పూడిక లెక్క పేరుకుపోయాయని ఆయన తెలిపారు. మురికి కాలువల్లో ఉన్న వ్యర్థాలను విద్య ప్రాతిపదికన తొలగిస్తున్నట్టు వెల్లడించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని లోతట్టు ప్రాంతాలు మునిగిపోకుండా చర్యలు చేపట్టినట్టు చెప్పారు. ఇందుకు 90 రోజులు మాన్సూన్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్టు చెప్పారు. గతంలో ఎక్కడైతే చెత్త పేర్కొని కల్వెట్టుల నుంచి నీరు పోకుండా ఉందో ఆ ప్రాంతాలను గుర్తించి తొలగించే కార్యక్రమం చేపడతామని అన్నారు. గుంటూరు నగరపాలిక సంస్థ ఈసారి మాన్సూన్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరుగుతుంది. మాన్సూన్ సమయంలో ఎక్కడా కూడా మనకి ఇనండేషన్ లేకుండా చూసుకోమని అందరు ఇంజనీరింగ్ ఆఫీషియల్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ప్రతి వారం మాన్సూన్ యాక్షన్ ప్లాన్ మీద రివ్యూ కూడా చేయడం జరుగుతుంది. మాన్సూన్ యాక్షన్ ప్లాన్ భాగంగా దాదాపు 3,60,00,000తో డీసిల్టేషన్ ప్లాన్ పెట్టడం జరిగింది. దాంట్లో 60 వర్క్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా చోట్ల వర్క్ స్టార్ట్ అయిపోయింది. మే ఎండింగ్ కల్లా అన్ని చోట్ల డీసిల్టేషన్ మనం కంప్లీట్ చేయడానికి టార్గెట్ పెట్టడం జరిగింది. దాంతోపాటు 90 days వరకు మెయింటెనెన్స్ కూడా అక్కడ డీసిల్టేషన్ మెయింటెనెన్స్ కూడా చూసుకోమని కన్సర్న్ కాంట్రాక్టర్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. డ్రైనేజీ వ్యవస్థను రీమోడల్ చేస్తున్నామని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. డీజిల్ డిసెంట్ ప్రోగ్రాం యుద్ధ ప్రాతిపదికన చేపట్టామని నగర కమిషనర్ దీనిపై దృష్టి పెట్టారని అన్నారు. కొన్ని ప్రాంతాలలో డ్రైనేజీ నిర్మాణాలు అస్తవ్యస్తంగా జరుగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం ఉందని, కొందరు కాంట్రాక్టర్లకు సకాలంలో నిధులు అందటం లేదంటున్నారని ఆమె చెబుతున్నారు. కొన్ని చోట్ల వాగులు, సైడ్ కాలువలు ఆక్రమణకు గురయ్యాయని అన్నారు. పీకల వాగు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పారు. ప్రజలు ప్లాస్టిక్ వ్యర్థాలను డ్రైనేజీలో వేయకుండా అవగాహన కల్పించాలన్నారు. వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే. దీనికి ప్రజలు కూడా సహకారం అందించాలని కోరారు. మరి రానున్న వర్షాకాలం నిమిత్తం మన గుంటూరు పశ్చిమం తీసుకుంటే అడపాదడపా కొన్ని చోట్ల పూర్తిగా నీళ్లమయమైపోయిన పరిస్థితి. మరి పోయిన సంవత్సరం తీసుకుంటే రీహాబిలిటేషన్ సెంటర్స్కి కూడా పంపించిన పరిస్థితి మనందరం చూసాం. దీనికోసమనే ఒక యుద్ధ ప్రాతిపదికన డ్రైనేజీలన్నీ కూడా మళ్ళీ పునర్వ్యవస్థీకరణ చేసుకొని వాటిని పూర్తిగా రీమోడల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి గత కమిషనర్ గారి దృష్టిలో పెట్టడం, వీటి మీద ఫాస్ట్గానే డీసిల్టేషన్ ప్రోగ్రామ్స్ కూడా చేపట్టాలి అని చెప్పి కోరడం, ఇవన్నీ చేయడం జరిగింది. అయితే మరి కొత్తగా వచ్చిన కమిషనర్ గారు వచ్చి కూడా జస్ట్ ఒక 3 నెలలే కాల పరిమితి అయింది. ఇప్పటికైనా నగర కమిషనర్ లేదా సంబంధిత అధికారులు దీనిపై స్పందించి నగరంలోని అన్ని కాల్వలను పరిశీలించి వెంటనే శుభ్రపరిచే చర్యలు చేపట్టాలి. పారిశుద్ధ్యం అంటే కేవలం చెత్త సేకరణ మాత్రమే కాకుండా కాలువల నిర్వహణ కూడా సమానంగా చూడాల్సిన అవసరం అధికారులు గుర్తించాల్సి ఉందని ప్రజలు కోరుతున్నారు. కాలువలో పూడిక తొలగింపు పనులను వెంటనే చేపట్టి ఆరోగ్య సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.